అందరికీ ప్రేజ్ లార్డ్. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ఆయన మహాకృపలో వరదింతున్నారని నమ్ముతా ఉంటున్నాను. ఈరోజు 136 కీర్తన 1వ వచనము వాగ్దానంగా చద్దాం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. దేవుడు దయాళుడు, మంచివాడు కాబట్టి ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు ఆయన కృప మన మీద నిరంతరంగా ఉంటుంది. ఒకసారి ఒక ఒక ముసలి ఆవిడ మరి సగం రొట్టె ఉంది. ఆ రొట్టె తింటూ దేవునికి థ్యాంక్ యూ చెప్తున్నాను. ప్రభా, నాకు ఇచ్చిన ఈ రొట్టెని బట్టి నీకు వందనాలని సంతోషంగా స్తుతులు తెలియపరుస్తుందంట. అక్కడ పక్కింటి ఒక ఆమె అంటుందంట, ఏంటి ముసలి ఆవిడ, చిన్న రొట్టె కొరకే నువ్వు అంత థ్యాంక్ యూ చెప్తున్నావా అని అంటే, ఈ రొట్టెనిచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని నేను తిన్నాను, నా దేవుడు నన్ను పోషించుకుంటున్నాడు, ఇది ఇచ్చింది ఆయనే అని చెప్తా ఉంటుంది. అని చెప్తుంటే ఏంటి మీ పిచ్చిగా మాట్లాడుతుంది, అది ఇచ్చి దేవుడు అలాంటివి ఇస్తాడా అంటా ఉంది. కానీ ఎంత చెప్పినా థ్యాంక్ యూ దేవా, యేసయ్యా నువ్వు నాకు ఇచ్చిన ఈ రొట్టెని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు వందనాలు, ఈ రొట్టెలో ఉన్న పౌష్టిక విలువలు బట్టి నీకు వందనాలు అని స్తుతులు చెల్లిస్తుందంట. అప్పుడు ఆమె ఇంకా హేళన చేసుకుంటూ అక్కడే నించొని ఈవెన్ చూస్తూ ఉందంట. అప్పుడు వెంటనే ఏం జరిగింది తెలుసా అండి? ఆ ముసలావిడ ఇంటికి ఒక ఆయన వచ్చాడంట. ఆయన కారు ఆపేసి సరుకులు తీసుకొని వస్తున్నాడు. తీసుకొచ్చి తలుపు కొట్టి అంటున్నాడంట, ఇదిగో అమ్మగారు, మీకు ఈ వారం సరిపడ సరుకులు ఇవ్వమని ఆ సార్ చెప్పాడన్నాడు. ఆ సార్ ఎవరో తెలియదు. వెంటనే ఆ ముసలావిడ, దేవా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందుకు, నీ మంచితనం చూపించినందుకు నీకు వందనాలను తెలియపరిచింది. వారం సరిపడా సరుకులు తీసుకొచ్చాడు. అలాగే రోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎవ్వరు ఆమెకు సహాయం చేయకపోయినా, ఎవరు ఏ జాబ్ లేకపోయినా, ఆమెకి ఏ జాబ్ లేకపోయినా, ఏ డబ్బు ఇవ్వకపోయినా ఆమెను చూసుకునే దేవుడు పోషకుడుగా ఉన్నాడు. అలాగే నిన్ను కూడా అంతే. నీకు ఎవరున్నా లేకపోయినా దేవుడు నేను పోషించుకుంటాడు, నీకు ఏది కావాలని దయచేస్తాడు. కానీ నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నువ్వు ఉత్తపడతా ఉండాలి. దేవా నువ్వు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి నీకు వందనాలని తెలియపరుస్తూ ఉండాలి. కీడును కూడా మేలుగా మారుస్తాడు కాబట్టి కీడు విషయంలో కూడా సమస్త విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 1 తెస్సలోనికై 5:18 ప్రకారము ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తున్నట్లయితే అది దేవుని చిత్తంగా ఉంటుంది. అంతేకాదు ఆయన కృప మన మీద నిరంతరం ఉండులాగా చేస్తుంది. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి నాయన, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ నామాన్ని మహిమపరిచినప్పుడు అయ్యా నాయన ప్రభా, నీ కృప మా మీద నిలుస్తుందని నమ్ముతున్నాను నాయన. ఎవరు ఏ విషయంలో అయితే బాధపడుతున్నారో ఆ విషయంలో నీవు తోడ్పడి వారికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నందుకు నీకు వందనాలు. మా పోషకుడు ఉన్నందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ మాలో కృతజ్ఞత బుద్ధి పెంపొందించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్లో నుండి ఈరోజు ఈ వాగ్దానం విన్నాం కదా. సో ఈరోజు మీతో దేవుడు మాట్లాడినట్లయితే కింద రాయండి, బ్లెస్సింగ్స్ గ్రో వేర్ గ్రాటిట్యూడ్ ఫ్లోస్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్లో.